శ్రీకాకుళం నగరం మంగళవారం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. శ్రీ వీర హనుమాన్ జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ హనుమాన్ శోభయాత్ర భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మే 9న సాక్షాత్తు శ్రీ హనుమంతుని విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగిందని, హైందవ ధర్మానికి సంబంధించిన ప్రతి పండుగ ఇకపై ఇక్కడే నిత్య నూతనంగా అత్యంత ఘనంగా జరగాలని, ప్రజలకు ఇదొక ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు వ్యక్తిగత సహకారంతో పాటు ప్రభుత్వం తరపున కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు, విజయవాడ నుంచి విచ్చేసిన గురువులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పెద్దలందరూ, జిల్లా అధ్యక్షులు, విశ్వ హిందూ పరిషత్, అలాగే విజయవాడ నుండి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే మన గురువు గారు, అలాగే బజరంగ్ దళ్ సంబంధించిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుల వారికి, అలాగే ఈ ప్రాంత డివిజన్ ఇన్ఛార్జీలకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడి నుండి ఈ పాదయాత్ర ప్రారంభించడం, అలాగే మొన్న 9వ తారీఖున సాక్షాత్తు హనుమంతుడి వారి విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ జరగడం చాలా సంతోషం. ఇంకా ఈ ప్రాంతం మొన్న అనుకున్నది మళ్ళీ నేను చెప్తాను, ఈ ప్రాంతంలో ఇక్కడి నుండి ప్రతి పండగ, మన హైందవ ధర్మానికి సంబంధించిన ప్రతి పండగ ఇక్కడ జరగాలి. ప్రతి నిత్యం ఇక్కడ నిత్య నూతనంగా నిత్యం పండగలా వర్దిల్లాలి. ఇంకా ప్రజలకి ఇది ఒక సింబల్ లాగా, ఎక్కడైనా ఏదైనా పండగ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పేదవారు గట్ట ఎవరైనా పలానా దగ్గర మొత్తం సాంప్రదాయబద్ధంగా ఇక్కడ పండగ జరుగుతుంది, మనం అక్కడికి వెళ్ళి పాల్గొందాం, అందులోనే మనం అన్ని చేసుకునే విధంగా ఇక్కడ అన్ని జరపాలని నేను విశ్వ హిందూ పరిషత్ వారికి, అలాగే బజరంగ్ దళ వారికి అందరినీ కోరుకుంటూ, వారికి పూర్తి సహాయ సహకారాలు నా తరపు నుండి, అలాగే ప్రభుత్వం తరపు నుండి కూడా ఏదైనా ఉంటే అందిస్తాం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడున్న తరాలకి, భావి తరాలకు కూడా మన సాంప్రదాయాలని, సంస్కృతిని అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఏదైతే మన పూర్వీకులు మనకి అందించిన ఈ సంపదని, మనం ఈ సాంప్రదాయాన్ని, ఈ సంస్కృతిని మనం కొనసాగించడానికి మనందరం మన భుజస్కంధాలపై వేసుకొని మనం తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా